కన్నబిడ్డను మెప్పించి తీసుకురావాల్సింది పోయి నటించి తీసుకొచ్చారు. తాతయ్య బావున్నావా తాతయ్య? తెలుసు తాతయ్య, నువ్వు నా కోసం ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. అమ్మా నాన్నలు కలవాలని నా కోరిక నెరవేరింది తాతయ్య. అమ్మా నాన్నలు కలిసిపోయారు, ఇద్దరు కలిసి నన్ను తీసుకొచ్చా తాతయ్య. నాకు చాలా సంతోషంగా ఉంది తాతయ్య. ఏం మాట్లాడవేంటి తాతయ్య? అమ్మా నాన్నలు కలిసిపోయినందుకు నీకు కూడా చాలా సంతోషంగా ఉంది కదా తాతయ్య? వాళ్ళెప్పటికీ కలవరమ్మా. కానీ నీకోసం కలిశారు. నువ్వు వాళ్ళని కలుపుతావని నాకు తెలుసమ్మా. ఎవరినైనా మార్చగల శక్తి నీకుందమ్మా. తప్పు చేశామన్న మీ బాధని బలవంతంగా నవ్వుగా మార్చుకుంటున్నారు. ఏ కూతురు కోసం మీరు నటించారో ఆ కూతురు ముందు ప్రతి క్షణం నటిస్తూ బ్రతకడం ఎంత కష్టమో ఇప్పుడు మీకే తెలుస్తుంది. రవి అంకుల్, నేను ఫోన్ చేసి మీకు ఒకటి చెప్పాను కదా, అది రెడీ చేశారా? రెడీ చేశానమ్మా. వెళ్ళి తీసుకురండి అంకుల్. అలాగే. తాతయ్య, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అన్నయ్య, అమ్మా నువ్వు దగ్గరికి రా. అన్నయ్య నువ్వు ఇట్రా. అమ్మ, నేను, నాన్న, అన్నయ్య, ఇది తాతయ్య నేను కోరుకున్న కుటుంబం. మా అందమైన కుటుంబంని చూడండి, ఎంత బాగుందో చూడండి తాతయ్య. మీది కలతలు లేని కుటుంబం కాదమ్మా, కలతలు మాసిపోని కుటుంబం. పాపం నీ పసి మనసుకి అర్థం కావడం లేదమ్మా. మన పాపని తీసుకొచ్చింది ఇలా బయట నిలబడటానికి కాదండి, లోపలికి తీసుకెళ్దాం పదండి. పదాను. ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఆగండి. రవి అంకుల్ త్వరగా రండి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా ఇదంతా? దిష్టి నీళ్ళు తాతయ్య. ఎప్పటికీ కలవరనుకున్న అమ్మ నాన్నలు కలిశారు. మళ్ళీ ఈ జన్మలో వాళ్ళు విడిపోకూడదని దిష్టి తీస్తున్నాను తాతయ్య. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో దిష్టి. ఈ దిష్టి తగలకుండా మీరిద్దరు సంతోషంగా ఉండాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.